ఈ విధంగా నారద మహర్షి కంసుడితో దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాని వల్ల నీకు మరణం కలుగుతుందని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో కంసుడు జాగ్రత్తగా ఉన్నాడు. ఇక పూతన, కాళీయుడు, అరిష్టుడు, కేసి, ప్రలంభుడు, ధేనుకుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా ఈ మథురా నగరంలో కానీ బృందావనంలో కానీ ఎక్కడైనా సరే నా రాజ్యంలో ఎక్కడ మన పరిపాలనలో ఉండేటువంటి ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ శిశువులు జన్మిస్తూ ఉన్నా, ఎక్కడ ఎటువంటి కదలికలు ఉన్నా, ఎక్కడ నన్ను గురించి ఏవైనా నన్ను సంహరించాలని చెప్పి ఏవైనా పన్నాగాలు పన్నుతున్నా మీరు జాగ్రత్తగా గమనిస్తూ నాకు వెంటనే నాకు తెలియజేస్తూ ఉండవలసిందని చెప్పి వాళ్ళకి చెప్పాడు. చెప్పి అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. అంతఃపురానికి వెళ్ళిపోయి శయన మందిరానికి పోయి శయనించాడు. కానీ నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక మరలా అంతఃపురంలో సభామండపంలోకి వచ్చాడు. సభామండపం దగ్గరికి వచ్చి ఆంతరంగికుల్ని కొంతమందిని పిలిపించాడు. ఆంతరంగికులంటే ఆప్త మిత్రులు, తన క్షేమం కోరే వాళ్ళు తన రహస్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళను ఆంతరంగికులు అంటారు. అటువంటి ఆంతరంగికుల్ని కొంతమందిని పిలిపించినటువంటి వాడై వాళ్లతో చెప్తున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతఃపురంలో ఇక్కడ మీరు నాకు ఆప్తులుగా ఉన్నారు. మీరు నాకు ఆప్తులు కాబట్టి నాకు రాబోయేటువంటి ప్రమాదాన్ని ఎటువంటి సందర్భంలో బయట తెలియనీయకుండా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నారద మహర్షి దేవకీదేవి యొక్క అష్టమ గర్భం నాకు మృత్యుహేతు అని చెప్పి అన్నాడు. కాబట్టి మీరేం చేస్తారంటే జాగ్రత్తగా కొంతమంది స్త్రీలను దేవకీదేవి చుట్టూ కాపలా పెట్టాలి. దేవకీదేవి చుట్టూ కాపలా పెట్టినట్టు ఆమె యొక్క రహస్యాలు మనం తెలుసుకుంటున్నట్టు ఆమెకు తెలియకూడదు. ఆమె రక్షణ కోసమే మనం ఈ స్త్రీలను పెట్టినట్టుగా అనుకోవాలి. ఆమె సేవకులుగా, ఆమెను సేవించేదానికిగా, ఆమె కష్టం చేసుకోలేదు కాబట్టి సేవించేదానికి పెట్టినట్టుగానే ఉండాలన్నమాట. తెలియకుండానే ఆ దేవకీ వసుదేవులు చెరసాలలోని ఉండాలి. చెరసాల అంటే మరలా తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించకూడదు. వాళ్ళ అంతఃపురంలోనే ఉండాలి. సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండాలి. అన్ని సౌకర్యాలు వాళ్ళకి కలిగిస్తూ ఉండాలి. కానీ వాళ్ళకి తెలియకుండానే అంతఃపురం అంతా ఒక చెరసాల మాదిరి ఉండాలి. ఏమంటే అక్కడ జరిగేటువంటి ప్రతి రహస్యము మనకు తెలిసిపోతూ ఉండాలి. తరువాత వాళ్ళు ఏమేం చేస్తున్నారో వాళ్ళ ప్రతి కదలికలు నాకు తెలుస్తూ ఉండాలి. ఇక ఈ స్త్రీలను ఎందుకు పెడుతున్నామంటే ఆమె యొక్క నెల నెల ఆ దేవకిలో వచ్చేటువంటి మార్పులు, ఆమె గర్భధారణ ఏమన్నా చేసిందా, చేసిన తర్వాత ఒకవేళ చేస్తే ఎన్నో నెల, ఏ సందర్భంలో శిశువు జన్మిస్తాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసిపోతుండాలి. దేవకీదేవి వసుదేవుల యొక్క విషయం అంతా కూడా మనకు తెలిసేటట్టు మీరు ఏర్పాట్లు చేయవలసింది. కానీ మనం ఎందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామనే విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి ఆంతరంగికులను ఆదేశించారు. ఆదేశించిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఈ దేవకీదేవి గర్భం వల్ల మనకు ఇబ్బంది ఉన్నదని తెలిసింది కాబట్టి మీకు తెలిసినటువంటి మందులు, మాకులు, ఏవైనా వగైరాలు మీరు ఏర్పాటు చేసి ఆ గర్భం రాకుండా కానీ చేయగలిగినటువంటి ఏదైనా మీరు ఏర్పాట్లు కానీ అమానుషమైన చర్యలు మీరు కానీ చేయగలిస్తే దానికి దైవబలం మీకు ఉంటుంది. దైవబలం అంటే నా అనుగ్రహం ఉంటుంది, నేను దానికి తగిన సహాయం చేస్తానని చెప్పాడు అనమాట. అంటే మీరు ఆ దేవకీదేవి గర్భాన్ని ఎట్లయినా విచ్ఛేదం చేయాలి కానీ ఆమె
ప్రసవించేదానికి కానీ ఆమె యొక్క బిడ్డలు మన దాకా వచ్చి మనం సంహరించేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదని చెప్పి గట్టిగా శాసించాడు. ఈ శాసనం కొంతమంది ఆంతరంగికులకు మాత్రమే తెలుసు. ఆ ఏర్పాటు చేసేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో దేవకీదేవి గర్భాన్ని మనం విచ్ఛిన్నం చేయాలి, ఆ గర్భంలో నుంచి శిశువు వచ్చేదానికి ఏ ఏర్పాటు మన ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒకవేళ కన్నప్పటికీ కూడా ఆ శిశువుని నేను సంహరించేస్తాను. కాబట్టి దేవకీదేవి గర్భంలో నుంచి పుట్టేటువంటి ప్రతి బిడ్డను నేను సంహరించేస్తాను. మీరు ఏదన్నా బిడ్డే పుట్టకుండా ఏదన్నా మందులు మాకులతో ఏర్పాటు చేసినా చేయండి అని చెప్పి దానికి తగిన పారితోషికం ఇస్తానని కూడా చెప్పాడు అనమాట. ఈ ఆడవాళ్ళటువంటి వాళ్ళందరినీ కూడా దేవకీ దగ్గర ఉంచమని చెప్పాడు. సరే, ఆ మాట చెప్పేశాడు. ఆయన తన యొక్క శయన మందిరానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. చాప కింద నీరు వలి ఈ రాక్షసులందరూ కూడా ఎక్కడ ఏం జరిగేదంతా విచారిస్తూ ఉన్నారు. దేవకీదేవి వసుదేవులు తెలియకుండానే కారాగారంలో ఉన్నట్టు అయిపోయిందనమాట. వాళ్ళ చుట్టూ రక్షణ కవచం మాదిరిగా ఈ కంసుడి యొక్క సైన్యం అంతా కూడా అనుక్షణం వాళ్ళ యొక్క చర్యలు గమనిస్తూ ఉన్నది. ఇలా ఉండగా నారద మహర్షి ఇక్కడ కంసుడికి వృత్తాంతం చెప్పేసి ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాత నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్నాడు. శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్నటువంటి వాడై ఆయనకు విషయం చెప్తున్నాడు. ఏమనంటే, నేను మేరు పర్వతంలో సభ జరిగిన తర్వాత నేను నేరుగా మీరు మాట్లాడుకున్నటువంటివన్నీ కూడా విని ఆ యొక్క కంసుడి వద్దకు వెళ్ళాను. కంసుడి వద్దకు వెళ్ళి విషయం అంతా పూర్తిగా చెప్పాను. మీ సహోదరి అయినటువంటి దేవకీదేవి యొక్క అష్టమ గర్భంలో శ్రీ మహావిష్ణువు పుట్టి సంహరిస్తాడని కూడా చెప్పేశాను. విషయం చెప్పిన తర్వాత ఆ కంసుడి యొక్క మనస్సు వికలమైపోయింది. వికలమైపోయి ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఎలాగైనా దేవకీదేవి గర్భాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు ఇప్పుడు అవతారం ఎత్తాలి కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎలా జన్మిస్తారో ఏందో మీ ఇష్టము, నాకు తెలిసిన విషయాన్ని నేను తెలియజేశానని చెప్పి ఆ నారాయణమూర్తికి తెలిపినటువంటి వాడై నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను దేవకీదేవి గర్భంలోనే జన్మించాలి, దేవకీదేవి గర్భంలో జన్మించాలంటే శిశువుగా పుడితే ఆ శిశువును ఈ కంసుడు చంపేస్తాడు, పుట్టకపోతే జగద్రక్షణ జరగదు, ఎలాగా అని చెప్పి ఎలా జన్మించాలి దేవకీదేవి గర్భంలో అని చెప్పి సర్వలోక రక్షకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకే పెద్ద ఆలోచన అయిపోయింది అనమాట. ఆలోచన అయిపోయి ఆయన దీనికి ఎట్లా మార్గం అని చెప్పి దేవలోకంలో ఉండేటువంటి యొక్క ప్రాంతాల మీదంతా దృష్టి సారించాడు. ఏవి ఆయనకు ఆలోచనకు రాలేదు. తర్వాత భూలోకంలో ఉండేటువంటి యొక్క సకల జీవరాశి మీద ఒక్కసారి దృష్టి సారించాడు. ఆయనకు సమాధానం దొరకలేదు. తర్వాత పాతాళ లోకంలో ఉండేటువంటి సకల చరాచరముల మీద దృష్టి సారించాడు. దృష్టి సారిస్తే ఆ పాతాళ లోకంలో ఆయనకు ఒక సమాధానం దొరికింది. ఏమిటంటే, పాతాళ లోకంలో కాలనేమి యొక్క కొడుకులు 6 ఉన్నారు. ఆ 6 ఎటువంటి వాళ్ళయా అంటే, ఆ కాలనేమి యొక్క గర్భవాసంలో పుట్టి వాళ్ళు ఆ బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలు పెట్టారు. షడ్గర్భులు అంటారు వాళ్ళను. షడ్గర్భులు అంటే 6 వాళ్ళు. వాళ్ళ పేరు షడ్గర్భులు. ఆ షడ్గర్భులు ఏంటంటే, కాలనేమికి సంతానంగా పుట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు కాలనేమి మరణించేసిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళయి తపస్సు చేయడానికి పోయినారు. వీళ్ళు తపస్సు చేయడానికి పోయినప్పుడు హిరణ్యకశిపుడు పరిపాలిస్తున్నాడు అనమాట.
హిరణ్యకశిపుడు పరిపాలిస్తూ ఉంటే ఈ షడ్గర్భులు కాలనేమి యొక్క కొడుకులు. ఆ కాలనేమిని తారకామయ యుద్ధంలో విష్ణువు సంహరించాడు. ఆ కాలనేమే కంసుడుగా పుట్టున్నాడు ఇక్కడ. ఈ కాలనేమి కొడుకులు పాతాళంలో ఉన్నారు. పాతాళంలో వీళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తూ ఉంటే హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే, నన్ను ధిక్కరించి మీరు వేరే వాళ్ళని గురించి తపస్సు చేయడం ఏమిటి, ఏదైనా సమస్యలుంటే నన్ను అడగాలి కానీ నన్ను కాకుండా మీరు వేరే వాళ్ళని ఆశ్రయించారు కాబట్టి, నన్ను ధిక్కరించారు కాబట్టి మీకు ఒక శాపం ఇస్తున్నాను అన్నాడు. అయితే వీళ్ళు తపస్సు చేసింది ఎందుకోసం అంటే బ్రహ్మదేవుని గురించి యక్షుల చేత, నాగుల చేత, గరుడుల చేత, మనుష్యుల చేత, ఎవ్వరి చేత చావు లేకుండా వరం పొందాలని చెప్పి తపస్సు చేస్తున్నారు అన్నమాట. అప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటే, ఇట్లా తపస్సు చేస్తున్నారు కాబట్టి, నన్ను ధిక్కరించి తపస్సు చేస్తున్నారు కాబట్టి ఆ బ్రహ్మదేవుడు వరాలు మీకు ఇచ్చేంత సమయం నేను ఇవ్వను, బ్రహ్మదేవుడు వరం ఇచ్చేదానికంటే ముందు నేను ఒక శాపం పెడుతున్నాను మిమ్మల్ని అని చెప్పి ఆ షడ్గర్భుల్ని ఏం చేశాడంటే, మీరు మరణమే లేకుండా కోరుతున్నారు కానీ మీకు జన్మను ఎవరైతే ఇచ్చారో వాడి చేతనే నీకు మరణం వస్తుంది, మరణం కలుగుతుందని శాపం పెట్టాడు. శాపం పెట్టి తోసేశాడు. ఆ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు పాతాళ లోకంలో ఒక నీళ్లలో భయంకరమైనటువంటి జల ప్రవాహంలో పడిపోయినారు. ఆ జల ప్రవాహంలోనే వాళ్ళు ఉంటూ ఉన్నారన్నమాట. వాళ్ళను ఎవ్వరూ సంహరించలేరు. వాళ్ళ కన్న తండ్రే వాళ్ళని సంహరిస్తాడు. అది విష్ణువు గమనించాడు. ఓహో, వీళ్ళైతే మనకు పనికి వస్తారు. వీళ్ళను కన్న తండ్రి కాలనేమే కంసుడు కాబట్టి వీళ్లను తీసుకుని వచ్చి దేవకీదేవి గర్భంలో గాని ప్రవేశపెడితే 6 కాన్పులు పూర్తయిపోతాయి. నేను 8వ కాన్పులో కదా పుట్టాలా, 7వ కాన్పు సంగతి ఆలోచిస్తాము అని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రణాళికను అమలు పరచాలంటే ఎవరు దీనికి సాధ్యులు అని చెప్పి అనుకొని అప్పుడు యోగమాయ తన యొక్క యోగమాయను స్మరించాడు. యోగమాయను స్మరించేటోటికి ఆమె 8 భుజాలతో దివ్య దేహంతో యోగమాయ ప్రత్యక్షమైంది అక్కడ. ఆ యోగమాయ అంటే ఎవరో కాదు, వింధ్యాచల నివాసిని, నందగోప గృహే జాత యశోదా గర్భ సంభవ తతస్థౌ న సహిష్యామి వింధ్యాచల నివాసిని. ఆ వింధ్యాచల నివాసిని అంటే అప్పటి వరకు ఆ వింధ్యాచల నివాసిని కాలేదు, ఇప్పుడు ఈ కార్యక్రమం కోసంగా పుట్టిందనమాట. ఆ యోగమాయ ప్రత్యక్షమైంది. యోగమాయ ప్రత్యక్షంగానే శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే ఆమెతో చెప్తున్నాడు, యోగమాయ నీవు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసింది పాతాళ లోకంలో ఉండేటువంటి కాలనేమి పుత్రులైనటువంటి ఆ 6గురిని కూడా షడ్గర్భులను సంవత్సరానికి ఒక్కొక్కరి వంతున దేవకీదేవి గర్భంలో నీవు యోగమాయ నీ యొక్క శక్తితో చేర్చవలసింది. ఈ 6 కాన్పులు సంవత్సరానికి ఒక్కొక్క కాన్పు లెక్కన 6 కాన్పులు పూర్తయిపోయిన తర్వాత 7వ గర్భంలో నేను నా యొక్క తేజస్సుతో నేను ప్రవేశిస్తాను. ఆ 7వ గర్భంలో నా తేజస్సుతో నేను నా యొక్క తేజస్సును 2 భాగాలు చేసి ఒక భాగం నేను దాంట్లో ప్రవేశిస్తాను. ప్రవేశించిన తర్వాత 7వ గర్భం దేవకీదేవికి 7వ నెల జరిగేటప్పుడు నీవు ఆ గర్భాన్ని అదృశ్య రూపంతో తీసుకుని వెళ్ళి రోహిణీదేవి గర్భంలో చేర్చవలసింది. అప్పుడు ఈ 7వ గర్భం లేకుండా పోయింది అని చెప్పి అందరికీ కూడా ప్రచారం జరుగుతుంది. 7వ గర్భం ఏమో వచ్చింది, 7వ నెలలో గర్భస్రావం అయిపోయింది అని చెప్పి అందరూ అనుకుంటారు.
కానీ నువ్వు ఆ 7వ నెలలో ఉండేటువంటి గర్భాన్ని తీసుకువెళ్ళి నీ శక్తి చేత వసుదేవుని ఇంకొక భార్య అయినటువంటి రోహిణీదేవి గర్భంలో చేర్చవలసిందని చెప్పాడు. తరువాత నీవు చేయవలసిన పని ఏంటంటే, నేను శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజు అర్ధరాత్రి, నవమి గడియలు రాబోయే ముందు అష్టమి గడియలు ఆఖరి సందర్భంలో అర్ధరాత్రి సమయంలో నేను జన్మిస్తాను. దేవకీదేవి గర్భంలో అష్టమ గర్భంలో నేను జన్మిస్తాను. అదే సమయంలో నీవు నందుడి యొక్క భార్య అయినటువంటి యశోద యొక్క గర్భంలో అదే సమయంలో నీవు కూడా పుట్టవలసింది. నీవు పుట్టిన తర్వాత మాయా ప్రభావం వల్ల నేను యశోద యొక్క ఒడిలోకి చేరతాను, నీవు దేవకీదేవి యొక్క ఒడిలోకి చేరవలసింది. చేరిన తరువాత శ్రీ మహావిష్ణువు యోగమాయతో మాట్లాడుతున్నాడు అనమాట. కంసుడు వస్తాడు. కంసుడికి ఈ విషయం అంతా తెలియదు. 8వ గర్భంలో స్త్రీ అమ్మాయి పుట్టిందని చెప్పి ఈ అమ్మాయిని కూడా చంపేయాలని చెప్పి నిన్ను సంహరించడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడు నీవు ఆకాశంలోకి ఎగిరి నీ యొక్క స్వరూపాన్ని అక్కడ ప్రత్యక్షమయ్యేటట్టు చేసి ఆ కంసుడి యొక్క గర్వాన్ని అణిచే విధంగా మాట్లాడి నీవు అక్కడి నుంచి వింధ్యాచలానికి వెళ్ళి వింధ్యాచలంలో నివసించవలసింది. నీవు ఈ కార్యక్రమాన్ని నాకు సహకరించి చేస్తున్నావు కాబట్టి నీకు ప్రసిద్ధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, లోకమంతా కూడా నిన్ను పూజించే విధంగా నీవు వింధ్యాచల వాసినిగా గొప్ప ప్రసిద్ధి పొందుతావు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ యోగమాయతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ యోగమాయ శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి దానికి అంగీకరించిందనమాట. అంగీకరించి ఆమె అలాగే నిర్వహిస్తానని చెప్పింది. నిర్వహిస్తానని చెప్పిన తర్వాత ఆమెను చూసి ఆయన అంటున్నాడు, నీవు 8 భుజాలతో ప్రకాశిస్తున్నావు. 8 భుజాలతో నీవు ఖడ్గము, పద్మము, ధనస్సు, చక్రము, మధుపాత్ర, రోకలి, త్రిశూలాలు ధరించినటువంటి హస్తాల్లో అన్ని ఆయుధాలు ధరించి నువ్వు ప్రకాశిస్తుంటావమ్మా. ఇక నా శరీరం వల్లే నీ శరీరం కూడా నీలమేఘ ఛాయలో ఉంటుంది. తర్వాత బలరాముడి ముఖం వలె తెల్లగా పూర్ణచంద్ర బింబంతో సమానంగా నీ యొక్క ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. తరువాత నీవు నల్ల చీర కట్టుకొని ప్రకాశిస్తావు. అంటే నీ స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు నీవు ఈ స్వరూపంతో నిన్ను ఆరాధిస్తారు, నీవు లోక ప్రసిద్ధి పొందుతావని చెప్తున్నాడు అనమాట. ఉంటావు, సిద్ధగణాలన్నీ నిన్ను పూజిస్తారు, నీవు దేవలోకానికి వెళతావు. ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవలోకానికి వెళతావు. దేవలోకానికి వెళ్ళిన తర్వాత దేవేంద్రుడు నిన్ను అన్ని విధాల పూజించి ఆహ్వానించి సేవిస్తాడు. తర్వాత సాక్షాత్తు ఆదిశక్తిగా నిన్ను అభిషేకిస్తాడు. ఆదిశక్తిగా నిన్ను అభిషేకించినందువల్ల దేవతలందరూ కూడా నిన్ను దర్శనం చేసుకొని నిన్ను ఆదిశక్తిగా పూజిస్తారు. నీవు ఆ కౌశికుడు అనేటువంటి పేరు దేవేంద్రుడికి ఉందన్నమాట. ఆ కౌశికుడికి నాకు చెల్లెలు అవుతావు నువ్వు. కౌశికుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడికి నాకు చెల్లెలుగా ఉంటావు. కౌశికి అనేటువంటి పేరుతో నీవు పిలువబడతావు. ఆ కౌశికి అనేటువంటి పేరుతో వింధ్యాచలవాసిగా ఉంటూ శుంభ నిశుంభులను ఇంకా అనేక మంది రాక్షసులను సంహరించి లోక ప్రసిద్ధి పొందుతావని చెప్పి శ్రీ మహావిష్ణువు అన్నాడు. ఇక ఋష్యాదులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను అనేక విధాలుగా స్తుతిస్తారు. నీవు శ్రీవి, ధృతివి, కాంతివి, హ్రీవి, విద్యవు, సన్మతివి, మతివి, సంచవు, రాత్రివి, ప్రభవు, క్రాంతివి, నిద్రవు, కాళరాత్రి అనేటువంటి పేర్లన్నీ కూడా నీవేను. నీవు
కాళరాత్రిర్మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ త్వం శ్రీ త్వమీశ్వరి త్వం హ్రీ త్వం బుద్ధిర్బోధలక్షణ లజ్జా పుష్టిస్తదాతుష్టి త్వం శాంతి క్షాంతిరేవచ. ఈ పేర్లన్నీ కూడా నీకు సంబంధించినవే తల్లి. ఈ పేర్లతో ఋష్యాదులందరూ కూడా నిన్ను పూజిస్తారు. మహామునులుగా ఉండేటువంటి వాళ్ళు నిన్ను స్మరిస్తారు. నిన్ను భక్తితో ఎవరైతే సేవిస్తారో, భక్తితో నిన్నెవరైతే కొలుస్తారో వాళ్లకు దారిద్ర్యం గాని, బంధనం గాని, మరణం గాని ఏమి ఉండవు. ఇక ఏ కష్టాలైనా గాని, ఎంత కష్టాలైనా తొలగిపోతాయి. నిన్ను సేవించినటువంటి వాళ్లకు సకల శుభాలు జరుగుతాయి. అటువంటి యొక్క ప్రసిద్ధి నీకు లభిస్తుంది, అటువంటి శక్తి నీకు వస్తుంది. కాబట్టి నేను ఆ కంసుడి యొక్క వినాశనాన్ని ప్రతీక్షిస్తూ, అతడి గోవులకు కాపలి కాస్తూ నేను కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను వసుదేవుడి యొక్క కుమారుడిగా జన్మించి యశోదాదేవి యొక్క పెరుగుతూ నందుడి యొక్క రక్షణలో గోపాలకుడిగా నేను ఉంటూ ఆ కంసుడి యొక్క సైన్యమైనటువంటి రాక్షసులను సంహరిస్తూ కంసుడి యొక్క వినాశనాన్ని కోరుతూ నేను గోపాలకుడుగా పెరుగుతూ ఉంటాను కొంతకాలం అని చెప్పి అన్నాడు. అనిన తర్వాత ఈ విధంగా ఆ శ్రీవల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో వెంటనే యోగమాయాదేవి ఆయన చెప్పిన విషయానికంతా అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఆ అచ్యుతుడు సంతోషంతో అదృశ్యమైపోయినాడు. అదృశ్యమైపోయిన తర్వాత ఆ యోగమాయ ఇక తన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక్కడ అందరూ కూడా దేవకీదేవి వసుదేవులను అనుక్షణం గమనిస్తూ ఉన్నారు. కొంతకాలం జరిగేటటికి దేవకీదేవికి గర్భం వచ్చింది. దేవకీదేవికి గర్భం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఈ యోగమాయ పాతాళానికి వెళ్ళినటువంటిదై ఆ పాతాళ లోకంలో ఉండేటువంటి జలములో మునిగిపోయి ఉండేటువంటి ఆ షడ్గర్భులనేటువంటి వాళ్ళల్లో ఒక వ్యక్తిని సూక్ష్మ రూపంగా తీసుకుని వచ్చినటువంటిది తన శక్తి చేత దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టింది. దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. దినదినానికి ఆమె యొక్క గర్భం పెరుగుతూ ఉండేటువంటి విషయాన్ని గమనించి కంసుడికి తెలియజేశారు వీళ్ళందరూ కూడా. ఈ రహస్యంగా ఉండేటువంటి పరిజనం కంసుడితో చెప్పారు, దేవకీదేవికి గర్భం వచ్చింది అని. ఆమెకు గర్భం వచ్చింది అంటేనే ఈ కంసుడికి భయం మొదలైందనమాట. సరే, గర్భం వచ్చింది మొదలుకొని జాగ్రత్తగా కాపలా గాయిస్తూ ఉన్నాడు. 9 నెలలు పూర్తి అయిపోయి 10వ నెల వచ్చింది. 10వ నెల వచ్చిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ దేవకీదేవికి బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టంగానే విషయం ఆయనకు తెలిసిపోయింది కంసుడికి. నేరుగా పురిటి ఇంటి దగ్గరికే వచ్చేసాడు. పురిటి మంచం దగ్గరికి వచ్చి, దేవకి నీ బిడ్డను నాకు ఒప్పజెప్పన్నాడు. అన్నయ్య, లేక పుట్టాడు బిడ్డ, ఈ పసికందు నేను ఎలా ఒప్పజెప్పేదంటే, లేదు, లేకపోతే నిన్నే సంహరించేస్తాను నేను. నీ యొక్క గర్భంలో పుట్టినటువంటి బిడ్డ వల్ల నాకు ప్రమాదం ఉన్నది కాబట్టి నీ యొక్క సంతానాన్ని నేను బ్రతకనివ్వను, అట్లయితేనే మీరు బ్రతుకుతారు అని చెప్పి ఆ కంసుడు భయపెట్టినటువంటి వాడై నిర్దాక్షిణ్యంగా ఆ పుట్టినటువంటి పురిటి బిడ్డను తీసుకుని కాళ్ళు పట్టుకొని బాగా తిప్పినటువంటి వాడై ఒక బండరాతి మీద వేసి కొట్టేశాడు. బండరాతి మీద కొట్టేస్తే ఈ దేవకి వసుదేవుల ఎదురుగా అని ఆ బిడ్డ భయంకరంగా మరణించాడనమాట. సరే, ఇక ఆయన యొక్క రాక్షసత్వానికి ఎదురు చెప్పలేక దుఃఖిస్తూ ఈ దేవకి వసుదేవులు దుఃఖిస్తూ ఉన్నారు. అప్పుడు కంసుడు అన్నాడు,
మీ గర్భంలో ఏ బిడ్డ పుట్టినా నాకు వెంటనే తెలియజేయాలి, ఆ బిడ్డను నేను ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపేస్తానని చెప్పి క్రూరంగా మాట్లాడినటువంటి వాడే వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలం జరిగింది, మరలా గర్భవతి అయింది దేవకీదేవి. యోగమాయ సిద్ధంగా ఉన్నది కాబట్టి మరలా పోయి పాతాళ లోకంలో ఉండేటువంటి షడ్గర్భుల్లో ఒక బిడ్డను ఒకడిని తీసుకుని వచ్చి సూక్ష్మ రూపంతో మళ్ళీ దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. మరలా సంవత్సరం పూర్తయ్యేటి 10వ నెలలో మరలా పుట్టాడు అనమాట. మరలా పుడితే ఆ విషయం తెలుసుకొని మరలా యొక్క కంసుడు వచ్చినటువంటి వాడై ఆ బిడ్డను కూడా మొదటి బిడ్డను సంహరించినట్టే దారుణంగా చంపేశాడు. ఇట్లా 6 సార్లు జరిగిపోయింది. 6 సార్లు 6 మగబిడ్డలు పుడితే 6 మగబిడ్డలను కూడా సంహరించేశాడు, దారుణంగా చంపేశాడు. ఆ బండరాతికేసి కొట్టి చంపేశాడు కంసుడు. అది చూసేదానికే చాలా భయంకరంగా ఉంది. ఈ 6 కూడా తన తండ్రి చేతనే సంహరింపబడాలని హిరణ్యకశిపుడి శాపం. మనం ఏమనుకుంటామంటే ఎంత దారుణంగా ఉంది ప్రవర్తనని మనం అనుకుంటూ ఉంటాం. కానీ శ్రీ మహావిష్ణువుకు వాళ్ళకి 2 కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఏమంటే వాళ్ళు ఈయన చేతనే మరణించాలి, తండ్రి చేతనే మరణించాలని శాపం కాబట్టి ఆ శాప విమోచనం అయిపోతున్నది వాళ్ళకి కూడా. ఆ 6 దారుణంగా సంహరించేశాడు. సంహరించిన తర్వాత 7వసారి 7వ గర్భం ధరించింది. ఆ 7వ గర్భం ధరించినప్పుడు శ్రీ మహావిష్ణువు తన తేజస్సులోని ఒక అంశను నేరుగా ఈ దేవకీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన తర్వాత గర్భం వచ్చిందనేటువంటి విషయం కంసుడికి తెలిసింది. కానీ 7వ నెల గర్భంతో ఉంది కదా, ఇంకా 3 నెలల తర్వాత కదా కనేది, అప్పుడు పోయి ఆ బిడ్డను చంపేద్దామని అనుకుంటున్నాడు. 7వ నెల గర్భంలో ఉండేటప్పుడు ఒకానొకసారి ఆ యోగమాయ తన మాయ చేత ఆ గర్భపిండాన్ని తీసుకుని వెళ్ళినటువంటిది రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ ప్రక్రియ ఇప్పుడు కొత్తగా గర్భవతి చేస్తున్నారన్నమాట. అది ఎప్పుడో ఉన్నది. అప్పుడు దేవకీదేవి గర్భంలో నుంచి పిండాన్ని తీసుకెళ్లి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది యోగమాయ. పెట్టిన తర్వాత అప్పుడు ఆ నెలలు నిండిన తర్వాత ఆ రోహిణీదేవి ఒక శుభముహూర్తంలో అందమైనటువంటి బిడ్డను కన్నదన్నమాట. అందమైనటువంటి బిడ్డను కంటే ఆ బిడ్డ ఎలా ఉన్నాడయ్యా అంటే కువలయం అంటే కలువ పువ్వు, కలువ పువ్వును వికసింపజేసేటువంటి చంద్రుడి మాదిరి ఉన్నాడు. కువలయము అంటే భూమి, భూమినంతా వికసింపజేసి ఆనందింపజేసేటువంటి యొక్క పరమాత్మ యొక్క సంకర్షణుడు. ఆయన పుట్టినప్పుడు చంద్రుణ్ణి చూస్తే కలువ పువ్వు ఎంత ఆనందపడుతుందో ఆ సంకర్షణుడు పుట్టగానే భూదేవంతా పులకరించిపోయి ఆనందపడిపోయిందట. సంకర్షణుడు అంటే గర్భాన్ని సంకర్షించి ఈ రోహిణి గర్భంలో చేర్చినందువల్ల పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని పేరు. ఆయనే బలరాముడు అన్నమాట. ఈ విధంగా బలరాముడి యొక్క జన్మ జరిగింది. జరిగిన తర్వాత ఇక్కడ బలరాముడు పుట్టాడు రోహిణీదేవికి అనే విషయం కంసుడికి తెలీదు. తెలిసినా ప్రమాదం ఏం లేదు. ఏమంటే దేవకీదేవి గర్భంలో పుట్టినవాడే కదా నాకు ఆ శత్రు అనుకుంటున్నాడు. ఈ దేవకీదేవి గర్భంలో ఉండే పిండమే అక్కడ పుట్టిందనే విషయం ఆయనకు తెలియదు అనమాట. ఇది ఎవరికీ తెలియదు. తర్వాత అప్పుడు 7వ గర్భం 7వ నెలలో స్రావం అయిపోయింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత 7వ గర్భం విచ్ఛిన్నం అయిపోయింది, గర్భస్రావం అయిపోయింది అని అందరూ అనుకున్నారు. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఆడవాళ్ళు అక్కడ ఎంతమందిని కాపలా పెట్టున్నాడంటే అనుక్షణం ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పాడు కదా. అనుక్షణం వాళ్ళు చూస్తూ ఉన్నా ఈ పిండాన్ని ఆ యోగమా ఎప్పుడు తీసుకోపోయిందో వీళ్ళకి తెలియదు. కానీ గర్భస్రావం అయిపోయింది, గర్భం పోయింది అని చెప్పి అనుకున్నారు. అదే వార్త కంసుడికి కూడా చెప్పారు. కంసుడికి కూడా చెప్పిన తర్వాత ఇక అక్కడ బలరామస్వామి జన్మించేశాడు నందవ్రజంలో. అక్కడ పుట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఒకానొక శుభముహూర్తంలో
ఇప్పుడు యోగమాయ యొక్క విషయం ఏమైంది? ఆమె చేయాల్సినటువంటి పనులన్నీ చేసేసింది. 6గురిని కూడా తీసుకువచ్చి గర్భంలో నింపింది. 7వ గర్భాన్ని 7వ నెలలో తీసుకుపోయి రోహిణి గర్భంలో పెట్టింది. ఇక ఆమె పని పూర్తయింది. ఇక శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు ఆమె చేయాల్సిన పని ఇంకొకటి మిగిలింది. ఏమిటయ్యా అంటే యశోద గర్భంలో కూతురుగా పుట్టాలి ఆమె. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తాడో అదే సమయంలో ఆమె కూడా యశోద యొక్క గర్భంలో ప్రవేశించాలి. అప్పుడు ఒకానొక శుభముహూర్తంలో శ్రీ మహావిష్ణువు తేజస్వరూపంతో తన అంశనంతా కూడా ఒక తేజస్సుగా చేసి ఒక శుభముహూర్తంలో నేరుగా భూలోకానికి వచ్చినటువంటి వాడై దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. అదే సమయంలో దివ్య తేజస్సుతో ఆ యోగమాయ కూడా యశోదాదేవి గర్భంలో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత దేవకీదేవి గర్భాన్ని పొందింది, గర్భవతి అయింది. 8వ గర్భము. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ కంసుడికి అణువణువున భయం ఏర్పడిపోయింది. రాత్రి పండుకుంటే నిద్ర పట్టడం లేదు. ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురైపోతున్నాడు ఈ కంసుడు. రోజులు గడుస్తున్నది. ఈ విధంగా దేవకీదేవి గర్భవతి అయి 9 నెలలు జరిగిపోయి 9 పూర్తయి 10వ నెల ప్రారంభమైంది. అక్కడ కూడా యశోదాదేవికి కూడా 9 నెలలు పూర్తయిపోయి 10వ నెల ప్రారంభమైంది. 10వ నెల ప్రారంభం కాగానే ఒక శుభముహూర్తంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి రోజు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రం ఉండగా శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో నుంచి ఆ అష్టమి గడియలు ఆఖర్లో ఉండగా నవమి గడియలు రాబోయే సందర్భంలో ఈయన ఆ జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి తన అవతారాన్ని ప్రారంభిస్తున్నాడు. జగద్రక్షణార్థంగా లోక కంటకులైనటువంటి రాక్షసులను సమూలంగా నాశనం చేసేదానికి, కంస సంహారం కోసము, భూదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టేదానిగా ఆ అష్టమి రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో నుంచి ఉదయించాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ మన భూలోకానికి వచ్చాడో, ఎప్పుడైతే ఆయన అవతరించాడో దేవతలందరూ కూడా అదృశ్య రూపంతో వచ్చినటువంటి వాళ్ళై ఆ యొక్క శ్రీ మహావిష్ణువును దర్శించుకుని ఆయన మీద పుష్పవృష్టి కురిపించారట. దేవదుందువులన్నీ మ్రోగించారు, ఆనందాన్ని ప్రకటించారు, ఎంతో చెప్పలేనంత హర్షాన్ని పొందారు. దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, ఋషులు వీళ్ళందరూ కూడా పరమానంద భరితులైనారు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అవతరించాడో అదే సమయంలో యశోదాదేవి గర్భంలో నుంచి అదే సమయానికి జగన్మాత అయినటువంటి విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజస ప్రభు, ఆ జగన్మాత, ఆ జగద్రక్షకురాలైనటువంటి ఆ జగన్మాత ఆ నందుని యొక్క భార్య అయినటువంటి యశోదాదేవి గర్భంలో నుంచి అదే సమయంలో ఆమె కూడా అవతరించింది. ఇక్కడ మథురా నగరంలో ఈమె శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. అక్కడ దేవకీదేవి గర్భంలో జగన్మాత ఆవిర్భవించింది. ఆ సందర్భం ఎలా ఉన్నదయ్యా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వసుదేవుడు, దేవకీదేవి, పుట్టినటువంటి శిశువైనటువంటి కృష్ణుడు తప్ప ఇంక ఎవ్వరూ మేలుకొని లేరు. మామూలుగా అయితే ఎవరో ఒకరు మేలుకొని ఉంటారు. అది యోగమాయా ప్రభావం వల్ల, శ్రీకృష్ణ పరమాత్మ మాయ వల్ల అందరూ కాపలాగాచేవాళ్ళు గాని, నగర జనులు గాని, పురజనులు గాని అందరూ గాఢాంధకారమైనటువంటి ఆ చీకట్లో నిద్రపోతున్నారు. అందరూ అంటే
స్పృహ కోల్పోయిన వాళ్ళ మాదిరి ఉన్నారు కానీ కొట్టినా కానీ లేచేటట్లేదు. అది భగవంతుడి యొక్క శక్తి. అప్పుడు వసుదేవుడు ఆ ప్రక్కనే ఉన్నాడు కదా, ఆయన దేవకీదేవి కనిన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిగా అక్కడికి వచ్చి తన బిడ్డను చూశాడు. ఆ బిడ్డను చూస్తే జగత్తంతా జలార్ణం అయిపోయి ఉన్నప్పుడు మర్యాకులో పండుకోనుండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చిన్న రూపంతో ఎలా కనపడుతూ ఉంటాడో అట్ట చిరునవ్వు చిందించేటువంటి ముఖంతో లోకరక్షకుడైనటువంటి 14 లోకాలను కూడా తన గర్భంలో నింపుకున్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి తన గర్భంలో నింపుకుని 10 నెలలు మోసి కన్నటువంటి ఆ దేవకీదేవి యొక్క బిడ్డైనటువంటి ఆ లోక నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని వసుదేవుడు దర్శించాడు. వసుదేవుడు ఎప్పుడైతే ఆయన ఛాయ చూశాడో ఆయన మనసు కరిగిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, నా బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డను మాత్రం నేను కంసుడికి ఇవ్వను. ఇక్కడే గొప్పతనం ఏంటంటే, కంసుడికి ఇస్తానని మాట చెప్పి ఇప్పుడు కంసుడికి ఇవ్వకపోతే మాట తప్పిపోతున్నాడు వసుదేవుడు. మాట తప్పిపోయినా సరే నేను భగవంతుడిని వదిలిపెట్టను, నేను కృష్ణుణ్ణి వదులుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన ఆ కృష్ణుణ్ణి ఎక్కడైనా దాచిపెట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు. అందువల్లే వసుదేవుడు మరణించిన తర్వాత మోక్షం వచ్చిందట. దశరథ మహారాజు ఏమంటే శ్రీరామచంద్రమూర్తి మీద వ్యామోహంతో ఇచ్చిన మాట కోసం రాముణ్ణి దూరం చేసుకున్నాడు. వసుదేవుడు ఏమంటే తను ఇచ్చిన మాట పోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి దూరం చేసుకోకూడదని చెప్పి కృష్ణుని దాచిపెట్టుకున్నాడు అనమాట. అది వాళ్ళిద్దరికి తేడా. అప్పుడు ఎక్కడ దాచిపెడదాము అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తే ఆ సందర్భంలో నందుడు ఈయన యొక్క స్నేహితుడు, వసుదేవుడి యొక్క ప్రాణ స్నేహితుడు నందుడు. వసుదేవుడి యొక్క భార్య కూడా గర్భంతో ఉన్నది, ఆమె ఈరోజు రేపో కంటుందనే విషయం వసుదేవుడికి తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అన్నమాట. ఈ నందవ్రజాని యొక్క మధురా నగరానికి వాళ్ళు ఉండేటువంటి బృందావనం రేపల్లెకు ఒక కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది, 10-15 కిలోమీటర్లు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, ఈ నందుడు కప్పం కట్టేదానిగా, అంటే ఈయన ఏం పని చేస్తూ ఉంటాడంటే, దేశంలో ఈయన పరిపాలించేటువంటి రాజ్యంలో అంతా కొన్ని లక్షల కోట్ల ఆవులు ఉన్నాయన్నమాట. ఈ ఆవులన్నిటికీ కూడా అప్పుడు ధనం అంటే అశ్వదాయి చగోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామార్థ సిద్ధయే. కాబట్టి ఆ గోధనమే ధనం కాబట్టి ఆ కంసుడి యొక్క గోధనం చాలా ఉంది, అనేక కోట్ల ఆవులు ఉన్నాయి ఆయనకు. కొన్ని వర్గాలుగా ఏర్పరిచి ఆ గో సంరక్షణ కోసంగా గోవులను రక్షించేదానికి నాయకులుగా కొంతమందిని పెట్టుకున్నారు. అటువంటి నాయకుల్లో నందుడు కూడా ఒకడన్నమాట. ఆయన ఆ పరిపాలన చేస్తూ ఆ గో సంరక్షణ విభాగానికంతా నాయకుడిగా ఉంటూ వచ్చినటువంటి కప్పాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన గర్భంతో ఉండేటువంటి భార్య సమేతుడై మధురా నగరానికి వచ్చి ఉన్నాడు. ఒక చోట విడిది చేసి ఉన్నాడు ఆయన. ఆ విషయం వసుదేవుడికి తెలుసు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఒక 10 రోజుల ముందే, ఒక 10-15 రోజుల ముందే వచ్చున్నాడు ఎవరు, నందుడు. కానీ కొంచెం దూరంలో వాళ్ళు విడిదిలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఈయన అంతఃపురంలో ఉన్నాడు వసుదేవుడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇక నేరుగా నందుడికి ఇచ్చేస్తాము, నందుడికి ఒప్పచెప్పేసేయాలని చెప్పి ఈ బిడ్డను తీసుకుని నందుడు ఉండేటువంటి చోటకి వెళ్ళాడు. నందుడు ఉండే చోటకి వెళ్ళి నందుడి యొక్క భార్య యశోద అప్పుడే కనుందన్నమాట. కనుంది కానీ నందుడికి కానీ యశోదకి కానీ ఎవరికి స్పృహ లేదు, అందరూ నిద్రపోతున్నారు. ఇది శ్రీ మహావిష్ణువు చేసిన మాయది. నేరుగా తీసుకెళ్ళి యశోదాదేవి యొక్క పక్కలో ఈ బిడ్డను పండబెట్టేసి యశోద యొక్క దగ్గరుండేటువంటి ఆ బిడ్డను, యోగమాయ అక్కడ పుట్టింది కదా, ఆ యోగమాయను ఆయన ఎత్తుకొని వచ్చినటువంటి వాడై వేగంగా వచ్చేసి దేవకీదేవి గర్భంలో దేవకీదేవి యొక్క పక్కలో పండబెట్టేశాడు. దేవకీదేవికి ఆ విషయం తెలుసు.
చెప్పే పోయినాడు అనమాట, బిడ్డని ఇటు తీసుకోపోతున్నాను, నేను అక్కడ బిడ్డ వస్తానని చెప్పి. కానీ యశోదకు మాత్రం తన బిడ్డ ఆడపిల్ల పుట్టింది, ఆ బిడ్డను మార్చేసి మగ బిడ్డను పెట్టారనే విషయం యశోదకు తెలియదు. యశోద నిద్రపోతుంది. దేవకీదేవికి మాత్రం తన మగ బిడ్డ పుట్టాడు, అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఆడపిల్లని తెచ్చారనే విషయం దేవకీదేవికి తెలుసు. ఈ విధంగా బిడ్డలిద్దరు కూడా మార్చేశారు. కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా ఆ యోగమాయ నీవు నందుడి ఇంట్లో పుట్టు, నేను వసుదేవుడి ఇంట్లో పుడతాను, కానీ మనిద్దరం కూడా నేను యశోద యొక్క ఒడిలోకి చేరతాను, నీవు దేవకీదేవి ఒడిలోకి చేరు అని చెప్పాడు కదా. అదే ప్రకారంగా చేరింది. అక్కడ రాత్రి 12 గంటల సమయం. ఈ మార్పు అంతా కూడా రాత్రి 1 గంట లోపల జరిగిపోయింది. 1 గంట లోపల జరిగిపోయిన తర్వాత బిడ్డలందరూ కూడా బిడ్డలను మార్చేసి వసుదేవుడు ప్రశాంతంగా ఉండే సమయంలో ఒక్కొక్కరికి మెలకు వస్తున్నది అన్నమాట, భటులకు కానీ వాళ్ళకి వేడు. అప్పుడు కొంతమంది లేచి చూస్తున్నారు. వాళ్ళు లేచినా లేవకపోయినా కంసుడికి తనే పోయి విషయం చెప్పాలనుకున్నాడు వసుదేవుడు. వసుదేవుడు నేరుగా కంసుడు ఉండే దగ్గరికి పోయి రాత్రి 1 గంట సమయంలో బావా నాకు సంతానం కలిగింది, బిడ్డ పుట్టింది అని చెప్పాడు అనమాట. బిడ్డ పుట్టిందని వసుదేవుడే సాక్షాత్తుగా పోయి చెప్తే శరవేగంతో ఆ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి, అందులో అష్టమ గర్భం కదా అని చెప్పి నేరుగా వచ్చినటువంటి వాడు హుటాహుటిగా ఆ యొక్క కంసుడు భయంకరంగా దగ్గరకు వచ్చి ఆ బిడ్డను చూశాడు. ఆ బిడ్డను చూసినప్పుడు దేవకీదేవి నమస్కరించి, అన్న క్షమించన్న, నీకేం ద్రోహం చేయరు, ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పి వేడుకుందన్నమాట. ఆడపిల్ల పుట్టినా కానీ నేను అష్టమ గర్భాన్ని వదిలిపెట్టనని చెప్పి క్రోధ తామ్రాక్షుడైనటువంటి ఆ యొక్క కంసుడు ఆ బిడ్డ యొక్క కాళ్ళు పట్టుకొని గరగర దిప్పి బండకేసి కొట్టబోయేటప్పుడు ఈ చేతిలో నుంచి అదృశ్యమైపోయి ఆకాశంలో నిలబడ్డది. ఆకాశంలో నిలబడి ఆ కంసుణ్ణి చూచి వికటాట్టహాసం చేసిందట ఆమె జగన్మాత. 8 భుజాలతో ప్రకాశిస్తూ ఉన్నది, దివ్యమంగళ విగ్రహంగా కనపడుతూ ఉన్నది. ఆ యోగమాయాదేవి ఘంటాశూల హలాని శంఖ ముసలే చక్రం ధనుషాయకాన్ హస్తాబ్జై దదతింఖనాంత విలస సీతాంశుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాంధ్ర జగతాపాధారభూతామహ పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దిని. ఆ శుంభని శుంభాదులందరినీ కూడా సంహరించడానికిగా పుట్టినటువంటి ఆ కౌశికీదేవి, కౌశికి అని పేరు కలిగినటువంటి యోగమాయ ఇక్కడ కంసుడికి కనపడ్డది. కంసుడికి కనపడి, పిచ్చివాడ, నన్నట్రా నీవు సంహరించేది, నీకు మరణం ఆసన్నమైపోయింది, త్వరలోనే నీవు మరణిస్తావు, సర్వనాశనం అయిపోతావు నువ్వు అని చెప్పి అనేక విధాలుగా కంసుడిని భయపెట్టినటువంటిదై అదృశ్యమైపోయింది. ఇంకనపడలేదు. ఆమె వింధ్యాచలానికి వెళ్ళిపోయి అక్కడ వింధ్యాచలంలో నివసించడానికి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని కంసుడు చూశాడు. కంసుడు చూసి కన్నీళ్ళు వచ్చేసే కంసుడు. ఇప్పుడు దేవకీదేవి చాయ్ చూసి, అమ్మ నన్ను క్షమించమ్మా, నా ప్రాణ రక్షణ కోసంగా నీ బిడ్డలందరినీ సంహరించేశాను తల్లి, ఎంత పొరపాటు చేశాను, నా ప్రాణం కోసంగా నీ పసికందులందరినీ చంపేసిన దుర్మార్గుణ్ణి నేను. అయినా అమ్మా నాకింత కోపం వచ్చి చేశానంటే కారణం నేను అనిపించడం లేదు, దైవ నిర్ణయం ప్రకారం జరిగిందేమో అనిపిస్తున్నది అని చెప్పి అన్నాడు. అప్పుడు దేవకీదేవి అన్నది, దేవకీదేవి అయినా సీతాదేవి అయినా ఇట్టే మాట్లాడతారు, అన్నయ్య నా గర్భశోకానికి నువ్వెందుకు కారణం అవుతావు, నీవు నిమిత్త మాత్రుడివి, ఇదంతా దేవతల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది, నా పురాకృత కర్మ ప్రకారమే నాకు దుఃఖం వస్తుంటుంది, కానీ నన్ను దుఃఖించేటట్టు చేయడానికి, నా బిడ్డలను సంహరించడానికి నీవు నామమాత్రుడివే, సరిపేదంతా శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఆమె ఆ అన్నను ఓరడిచ్చింది. అప్పుడు ఆ విధంగా దేవకీదేవిని క్షమించమని అడిగి ఆయన కంసుడు
పొరపాటు చేశానమ్మా, నీ బిడ్డలు నీకు లేకుండా చేసేసాను, ఇప్పుడు పుట్టిన ఆడపిల్ల కూడా అదృశ్యం అయిపోయింది అని ఆ చెప్పిన పాట దేవకీదేవి ఓరడించిన తర్వాత కంసుడు బయలుదేరి తన అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. దేవకీదేవి సంతోషపడ్డది. కానీ వసుదేవుడు చెప్తున్నాడు, ఇంతవరకు మీ అన్నయ్య ఎలాగో శాంతించాడు, మన బిడ్డ యశోదాదేవి గర్భంలో యశోద యొక్క దగ్గర ఉన్నాడు. యశోద యొక్క ఆ స్తన్యాన్ని స్వీకరించి ఇంకా పెరుగుతాడు అక్కడ. నేను వేగంగా వెళ్ళి ఈ విషయం అంతా బయటకు పొక్కే లోపల నేను నందుడి దగ్గరికి వెళ్ళి నందుడిని త్వరగా ప్రయాణమై వెళ్ళిపోమని చెప్తానని చెప్పి ఆ 1 గంట 2 గంటల సమయంలోనే మరలా నందుడి దగ్గరికి వచ్చాడు వసుదేవుడు. వచ్చేసి, నందా, నీవేమంటే నా ప్రాణ స్నేహితుడివి, నువ్వు ఇక్కడ కప్పం కట్టడానికి వచ్చావు, 10 రోజులైంది, అయిపోయింది కదా, కట్టేసావు, నువ్వు బయలుదేరాలి కదా, కాబట్టి నీవు సూర్యోదయం లోపల బయలుదేరేసి ఇక్కడ ఈ విషయాలన్నీ కొన్ని బయటపడే లోపల నువ్వు ఆ రేపల్లికి వెళ్ళిపోవాల్సిందని చెప్పాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే తన యొక్క గూడు బండి ఉందన్నమాట, ఆ గూడు బండిలో యశోదను ఎక్కమని చెప్పి ఒక ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఉయ్యాలలో ఉన్నాడు అనమాట. ఆ ఉయ్యాల కొంతమంది దాసీ జనాలు మోస్తూ ఉండగా ఆ బండి మీద చిన్న గూడు బండ్లు కదా, ఆ గూడు బండిలో పొట్టి ఎద్దులు అనమాట. పొట్టి ఎద్దులు ఉండేటువంటి గూడు బండిలో యశోదను పెట్టుకుని ఆ బిడ్డను కూడా తొట్టల్లో పెట్టుకుని కొంతమంది సేవకులు కూడా వస్తుండగా ఆయన బయలుదేరి వచ్చినప్పుడు ఆ నందం రజాన్ నుంచి ఎవరైతే వచ్చారో రేపల నుంచి వాళ్ళందరూ కూడా సహాయకులుగా వస్తూ ఉండగా సూర్యోదయానికి ముందే బయలుదేరి వాళ్ళు ఆ రేపల్లెకు బయలుదేరి పోతూ ఉన్నారు. ఇక్కడ వసుదేవుడు మామూలుగా వచ్చేశాడు. ఇక్కడ దేవకీ వసుదేవులు ఉన్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మను తీసుకున్నటువంటి వాడై నందుడు క్రమక్రమంగా బయలుదేరి సూర్యోదయానికి ముందే బయలుదేరినటువంటి వాడు ఈ చిన్న బండిలో బయలుదేరి రేపల్లెకు చేరాడు. రేపల్లెకు చేరిన తర్వాత అక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మ చిన్న బిడ్డ కదా, అక్కడ యశోదకు బిడ్డ పుట్టాడు అంటున్నారే కానీ దేవకీదేవి బిడ్డ అనే విషయం తెలియదు. నందుడికి మాత్రం ఏం చెప్పాడంటే రోహిణీదేవి గర్భంలో పుట్టినటువంటి బిడ్డ వసుదేవుడి కొడుకు అనేటువంటి విషయం నందుడికి తెలుసు. కానీ ఈ బిడ్డ వసుదేవుడి బిడ్డ అనే విషయం నందుడికి కూడా తెలియదు. వసుదేవుడు ఏం చెప్పాడంటే, నా బిడ్డ ఉన్నాడు కదా రోహిణీదేవి పుత్రుడు, అక్కడ ఆ బిడ్డ ఒక్కడే మిగిలాడు నాకు, ఆ బిడ్డను ఈ బిడ్డను అన్నదమ్ముళ్ళతో సమానంగా చూడు, ఇద్దరిని సమానంగా నీవు సాకవలసింది, ఆయన ఇద్దరు నీ బిడ్డలే అనుకోనందా, ఆడు పెద్ద బిడ్డ వీడు చిన్న బిడ్డ అనుకొని వీళ్ళిద్దరినీ నీవు సాకవలసింది అని చెప్పి ఆ వసుదేవుడు తన స్నేహితుడైనటువంటి నందుడికి చెప్తే, ఆ నందుడు రేపల్లెలో ఈ చిన్న బిడ్డ అయినటువంటి శ్రీకృష్ణుడిని తీసుకుని తన గృహానికి చేరాడు. గృహానికి చేరంగానే అక్కడ ఉండేటువంటి గోపకాంతలందరూ కూడా వచ్చి ఆ పురిటికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేశారు. ముత్తైదులందరూ కూడా వచ్చి అందరూ వచ్చి ఆ నందుడి యొక్క గృహంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఆ చిన్న ఉయ్యాలలో చిరునవ్వు నవ్వుతూ ఉండేటువంటి చిన్ని కృష్ణుణ్ణి అందరూ చూసి ఆనందిస్తూ ఉన్నారు. ఆనందించే సమయంలో బిడ్డను చూస్తాం, ఈ చిన్న బిడ్డను యశోదమ్మ బిడ్డను చూస్తామని తన బిడ్డను తీసుకుని రోహిణీదేవి అక్కడికి వచ్చిందనమాట. రోహిణీదేవి అక్కడికి వచ్చి ఈ ఉయ్యాలలో తొంగి ఆ చిన్ని కృష్ణుడిని చూస్తూ ఉంటే ఆమె సంకలో ఉండేటువంటి బలరాముడు తొంగి శ్రీకృష్ణుడి చాయ్ చూస్తున్నట్ట. ఆ అన్నదమ్ములిద్దరూ ఆనందంగా చూసుకుంటున్నారు. ఒకే తేజస్సుతో శ్రీ మహావిష్ణువు యొక్క 2 స్వరూపాలు అక్కడ ఒకరినొకరు చూసుకుని ఆనందిస్తూ ఉన్నారు. నందగోపకాంతలందరూ కూడా అక్కడ ఆనందంతో ఉన్నారు. ఆ నంద వ్రజమంతా హర్షధ్వనాలతో ఆనందాలతో ఆ అనేకమైనటువంటి ఆ వేడుకలు చేసుకుంటూ ఆనందంతో ఉన్నారు.
పండగ దినాలు వచ్చినట్లుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ రేపల్లిలోకి వచ్చేటోటికి అందరూ పండగలు చేసుకుంటున్నారు. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ నందుని యొక్క గృహంలో యశోద యొక్క లాలనలో పెరుగుతూ ఉన్నారు. అక్కడ బలరామకృష్ణులు ఉన్నారు. మిగిలినటువంటి విషయాన్ని ఏం తెలుసుకుందాం.